చాలా రోజుల నుంచి మీరు అందరూ మా హోమ్ టూర్ అడుగుతూ ఉన్నారు కదా. ఈ రోజు ఈ వీడియోలో మేము ఉండే ప్యాలెస్ చూపిస్తాను, చూసేయండి. ఇల్లు అంటే అందరికీ ఒక ఎమోషన్ కదా, నాకు కూడా అలాగే. మా ఇల్లు అంటే నాకు చాలా చాలా స్పెషల్. ఫస్ట్ మా వంటగది చూసేద్దాం వచ్చేయండి. ఈ వంటగదికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే ఇదంతా మా అమ్మ వాళ్ళ సామ్రాజ్యం. అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక పెంట చేసి మా అమ్మతో తిట్లు తింటూ ఉంటాను, కానీ మాక్సిమం ఎందులో అడుగు పెట్టను. ఫ్రిడ్జ్ ఉన్నదని పేరుకే తప్ప అందులో ఏమీ ఉండవు. ఇంకా మాయిస్మతి సామ్రాజ్యంలోకి వెళ్ళిపోదాం పదండి. హాల్ స్టార్టింగ్ లోనే దేవుడి ఫోటోస్ ఉంటాయి. ఈ కబోర్డ్ అయితే మా అమ్మ వారానికి ఒకసారి సర్దుతూ ఉంటది, కానీ తర్వాత రోజు మొత్తం చెత్త చెత్త చేసేస్తూ ఉంటాను. ఇంకా హాల్లో దివానక, డ్రెస్సింగ్ టేబుల్, టీవీ ఉంటాయి. అందరింట్లోనే ఇంతనే, లేకపోతే మా ఇంట్లోనే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను ఈ గాజు గ్లాస్ లో వాటర్ తాగలేదు. మా అమ్మ వాళ్ళు వీటిని కబోర్డులు డెకరేట్ చేయడం కోసం కొన్నట్టున్నారు. ఇది గడియారం లాంటిది, కానీ గడియారం కాదు. చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్నది, ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నది. కాకపోతే బ్యాటరీ లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఫైనల్లీ మన సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిపోయాం. ఇదే ఈ బానుగడి ప్రపంచం. మీ అందరితో ఒకటి చెప్పలే, నా చిన్నప్పుడు మేము ఒక చిన్న పాకింట్లో ఉండేవాళ్ళం. తర్వాత మా అమ్మ నాన్న కష్టపడి ఇల్లు కట్టించారు. అందుకే నాకు ఇది చాలా చాలా స్పెషల్ అని చెప్పాను. మొత్తం కట్టడం పూర్తి అయిపోయింది. ఏవో చిన్న చిన్న పుట్టిలు, పెయింటింగ్లు ఉండిపోయావి. నా డబ్బులతో చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం టైం పడుతుంది, కానీ పక్క నేనే చేస్తాను. రూమ్ ఏంటి ఎంత నీట్ గా ఉందని షాక్ అయిపోతున్నారు. అంత సీన్ లేదు. పొద్దున్న మా చెల్లి రూమ్ సర్దింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చూడడానికి చాలా వరస్ట్ గా ఉంటుంది. ఇదంతా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోకి కానీ 200 కామెంట్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ మా విలేజ్ టూర్ చేసి పెడతాను. ఇంతకీ మీ విలేజ్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.